ప్రైజ్ లార్డ్. యోవేలు గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం. బలహీనుడు నేను బలాఢ్యుడును అనుకొనవలెను. దేవుని ప్రజలందరూ కూడా ఎక్కడున్నా వైఫల్యం చెందావా, ఎక్కడైనా విఫలలు అయ్యావా, ఓటమి చెందావా, ప్రార్థించు. దేవుడు నీకు విజయం ఇవ్వబోతున్నాడు. విశ్వాసం కలిగి ఉండు. లూకాసు వార్త 5వ అధ్యాయం 5వ వచనం మనం చూసినప్పుడు అక్కడ సియోను ఎంతో ప్రయాసపడ్డాడు, కానీ ఏ విధమైనటువంటి ఫలితాన్ని పొందుకోలేదు. అతను అన్నాడు, ఏలినవాడ, రాత్రంతయు మేము ప్రయాసపడితిమి చేపలు పట్టడానికి, ఎంతగానో ప్రయత్నించాము, కానీ మాకు ఏమీ దొరకలేదు. పేతురు స్థితి ఎలా ఉంది? తన జీవితంలో విఫలం చెంది ఉన్నాడు. అతడు బద్ధకస్తుడు కాదు, కష్టపడి పనిచేసేవాడు. రాత్రంతా నిద్ర లేకుండా ప్రయాసపడి పనిచేస్తాడు. ఎంతో ఒత్తిడి ఉంది. ఇప్పుడు అతనికి సహాయం కావాలి. ప్రభువైన యేసు నా పడవలోనికి రండి అంటున్నాడు. మరి అంతకుముందు రాత్రంతా కూడా తన పడవలో యేసు లేకుండా ప్రయత్నించాడు. అన్ని విషయాల్లో కూడా ఓడిపోయాడు. అప్పుడు ఆయన పడవలోకి ఎవరు వచ్చారు? నీ నావలోనికి, నీ పడవలోనికి నేను రావచ్చా అని యేసు ప్రభువారు అడిగినప్పుడు పేతురు అన్నాడు, రా ప్రభువా, రమ్ము, రండి అని పిలిచాడు. యేసుక్రీస్తు నీలోనికి వస్తే మునుపు ఉన్నట్టుగా ఇక ఉండవు నీవు. పేతురు జీవితము అప్పటి వరకు పూర్తిగా విఫలం అయిపోయింది. ఇప్పుడు యేసు ప్రభువారు అతని పడవలోకి ప్రవేశించారు. ఇప్పుడు మీ వలలను వెయ్యండి. రాత్రంతా వల వేశారు, ఏవీ రాలేదు. రాత్రంతా ప్రయత్నించారు. రాత్రంతా వల వేయడము, లాగడము, వేయడము, లాగడము, ఏవీ రాలేదు. ఒక్క ఫిష్ కూడా పడలేదు. రాత్రంతా వల వేసి లాగిన తర్వాత చేతులు అలసిపోయి ఉంటాయి. ఆ టైంలో తెల్లవారి ప్రభు బోట్లోకి వచ్చి అంటాడు, పేతురు ఇప్పుడు వల వెయ్యి అన్నప్పుడు, ప్రభువా, రాత్రంతా ఇదే చోటు, ఇదే నావ, ఇదే సముద్రం, నేను ఇక్కడే కదా వేశాను. రాత్రంతా పడని చేప ఇప్పుడు పడుతుందా? తెల్లవారి అసలు పడే అవకాశం లేదు. అక్కడ ఛాన్స్ లేదు అనండి గట్టిగా. యేసయ్య నీకు ఛాన్స్ ఇస్తే ఛాన్స్ లేని దగ్గర ఛాన్స్ దొరికింది. హల్లెలూయా. అది వీసానో, అది గ్రీన్ కార్డో, లేకపోతే నీకు అవసరమైన విదేశాలు వెళ్ళడానికో, మన దేశంలో ఉండడానికో, ప్రార్థించడానికో, ఒక మందిర పనికో, ఎన్నో అవసరతలు నీ జీవితంలో ఉండొచ్చు. నీ బ్రతుకు నావలోకి యేసయ్యను రానిస్తే ఆయన చిత్తానికి ఆయన చిత్తానికి నువ్వు లోబడితే, ఆయన చిత్త ప్రకారం జీవించడానికి ఇష్టపడితే, ఆయన పేరే ఆశ్చర్యకరుడు, అద్భుతకరుడు, ఆలోచనకర్త. అయితే ఊరికే ఆశీర్వాదాలు, డబ్బు, లాభం కొరకు కాదు. నీ బ్రతుకులో నిజమైన సత్యాన్ని తెలుసుకుని యేసుని వెంబడించాలని నిర్ణయించుకున్నప్పుడు, ఆయన తప్ప వేరొక రక్షకుడు లేడని తెలుసుకున్నప్పుడు, ఆయన తప్ప వేరే దైవం లేదని ప్రార్థించి తెలుసుకున్నప్పుడు, ఆయనే నిన్ను నడిపిస్తాడు. నీ బ్రతుకు నావను నడిపిస్తాడు. నీవు గమ్యం చేరేదాకా నడిపిస్తాడు. ఎక్కడ విఫలుడు అయ్యావో అక్కడే ఫలిస్తావు, ఫలింపచేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చిన్న కీర్తన పాడుకుందాం దైవజనమా. చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహింపరుద్దాం. బలవంతుడా, జయశీలుడా, మృత్యుంజయుడా, నా జీవనదాత. బలవంతుడా, జయశీలుడా, మృత్యుంజయుడా, నా జీవనదాత. ఉన్నవాడా, నువాడా, నీకే స్తోత్రము. సృష్టికర్త సజీవుడా, నీకే స్తోత్రము. ఉన్నవాడా, నువాడా, నీకే స్తోత్రము. సృష్టికర్త సజీవుడా, నీకే స్తోత్రము. స్తుతి చేయుట నాకు ఎంతో శోభస్కరము. 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 ఆరాధన 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 చేతును అన్ని వేళలా
సత్యముతో ఆరాధింతును. ఆరాధన చేతును అన్ని వేళలా, ఆత్మతో సత్యముతో ఆరాధింతును. నా ప్రాణ ప్రియుడు యేసయ్యకు, నన్ను కన్న తండ్రి నా యేసుకు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ప్రార్థన చేసుకుందాం. దేవుని వైపు చూస్తూ ప్రార్థించండి. తండ్రి, నేను ఎక్కడైతే ఓటమి చెందానో ఆ స్థలంలోనే నాకు జయము దయచేయి. నీవు నాకు విజయం ఇస్తావు అని నేను తెలుసుకున్నాను. నన్ను బట్టి నేను ఎన్నడూ అతిశయించను. నేను దేవుని యందు నమ్మిక ఉంచుతాను. ప్రభువా, నీ యందు నాకున్న విశ్వాసాన్ని అధికముగా పెంచండి. దేవుని వాక్యమును ఇంకా అధికముగా వినుటకు నాకు నేర్పించండి. ప్రభువా, నువ్వు పేతురు యొక్క పడవలోకి అడుగుపెట్టినప్పుడు విఫలుడైనటువంటి వ్యక్తి అక్కడ గొప్ప జయం పొందుకున్నాడు. అందరూ కూడా మొరపెట్టండి. ప్రభువా, నా నావలోకి అడుగుపెట్టు. ప్రభువా, నా గృహలోకి అడుగుపెట్టండి. తండ్రి, నా జీవితంలోకి దేవుడు ప్రవేశించాలని, నా ఆత్మీయ జీవితానికి దైవీకమైన జోక్యము కలగాలని ప్రభువా ప్రార్థిస్తున్నావు. డాడీ, నా జీవితంలో గొప్ప కార్యాలు జరగడం నేను చూడాలి. నిన్ను మహిమపరచాలి. తండ్రి, నేను ఎక్కడికి వెళ్ళినా యేసుకు సాక్షిగా నేను ఉంటాను. ఎన్ని శ్రమలు, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని ఆటంకాలు ఎదురైనా దేవుని కొరకు నేను నిలబడతాను. ఈ రాత్రి నెమ్మదితో పడుకుని సురక్షితంగా కాపాడబడినట్లుగా నీ అగ్ని కంచె వేసి మమ్మల్ని కాపాడండి. మీ చిత్తాల్లో కొనసాగే కృప మా అందరికీ దయచేసి తెల్లవారి లేచే కృపను మాకిమ్మని యేసుక్రీస్తు అధికారంగా నామంలో వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి. ఆమెన్. ఆమెన్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు కృపా సమాధానం మీకు తోడయండి నడిపించును గాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.